హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ స్వరూప వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎల్లమ్మ పండుగ అయితే చేస్తున్నారనమాట. ఈరోజు వచ్చేసి సోమవారం ఏమేమి చేస్తాము, ఎక్కడికైతే వెళ్తాం అనేది పార్ట్ 1, అలాగే పార్ట్ 2 కూడా సోమవారందే వస్తుంది. పార్ట్ 1 ఎందుకనంటే లాంగ్ అయితే చాలా ఉందన్నమాట. మా చిన్నమ్మ ఏది మిస్ చేయకుండా తీయమని చెప్పింది. తను వచ్చేసి ఇంతకుముందుకు 3 పండుగలు అయితే చేసిందనమాట. 3 పండుగలు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేసింది. ఫస్ట్ టైం ఇంట్లో చేసింది కాబట్టి కంటిన్యూగా అసలు స్కిప్ చేయకుండా అన్నీ అయితే తీసాను అనమాట. వాళ్ళ సంతోషం కోసమైనా నేను స్కిప్ చేయకుండా పార్ట్ 1, పార్ట్ 2 లాగానైతే యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియోస్ అయితే చూడండి. నా ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మేము పుట్ట కమ్మడానికైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసేయండి గైస్. ఒక్కసారి అయింది ఆయనకు, నాకు కూడా ఒకసారి అయింది. నోట్లో వేసుకో. శ్రీహరి గంగమ్మ గంగనాడి వివరాలు మరెట్టులున్నాయే. ఆగేది గంగమ్మ తలకు పోసేది గంగ అంటూ వాపేది గంగమ్మ ఉంటూ వాపేది గంగ సకల చాండాలి ఎల్ల వాపే సచ్చ వీర గంగా. శరణ శరణమా
మైరాస రేణుకా ఎల్లమ్మ నాడు జమదగ్ని మునిరాజు కోరు కోరు అంటే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ కోరు కోరు అంటే నలుగురు కొడుకుల ఒక ఆడవిల సంతానం ఓడగట్టిండు అమ్మవారి ఎల్లమ్మ ఎల్లమ్మో పుట్టేడు మంత్రాలు బుద్ధి నేర్వంగ భూతల్లి అన్నది మాత మైరాస రేణుకా ఎల్లమ్మ అలనాడు దేవదగ్ని గురుదేవుడు కారుణెల్ల పుట్ట మీద మరణం అయిపోయినప్పుడే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవుడు ఒక అడవిలను సంతానం ఓడి కట్టినాడా వాడు పెద్ద కొడుకు రామ పరశురాముడు నల్ల నల్లని వాడు నా మాల గల్లవాడు రాముడైనా ఉత్తర రాజుల గుర్తించ పుట్టిండు దక్షిణ రాజుల దండించ పుట్టినాడే రామయ్య రాజ్యాలు లేవు దొంగలి కొడుకు రామాని దొరదనం లేదన్నరమ్మా వచ్చిన పిల్లలు పుట్టినవరా రామా అన్నరాని మాటలు అన్నారు తెప్పరాని తెప్పలు తెప్పేస్తా ఉన్నారమ్మా పరశురాముడు ఎల్లడి గుడ్లకే తిండు కోపం తెల్లడి గుడ్లకి తిండు కోపం రాముడైనా రామ పరశురాముడే మేన బావలారా ఇప్పుడే మధ్యాహ్నం మౌర వెళ్ళిపోయిన తల్లిని తండ్రి జాడ తెలుసుకొని మళ్ళా తిరిగి వచ్చి మీ తాలక తలపలను నరికి కాసుల కొట్టలేడి గంగల స్థానం ఆడి రామ పరశురాముడే వేస్తానన్నాడమ్మో గోవింద రామ పరశురాముడే మంగళహారతి పట్టుకుని రామ రామ పోయి రాలే వస్తాలు ముంగడికి ముంగడికి రా
ఆడ కొబ్బరికాయ కొట్టు దీపం చూసుకొని ఆడ మన 500 రూపాయలు ఎల్లమ్మ తోడై ఉండాలి బాడల మల్ల బందోబస్తే ఉండి కాకు ఎల్లమ్మ దేవుడు పుట్ట దగ్గర వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే మేమైతే నందగోళం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. నందగోళం దగ్గర నేనైతే ఫస్ట్ టైం అయితే చూశాను, చాలా బాగా అనిపించింది. మా అమ్మ వాళ్ళు కూడా 3 పండుగలు చేశారు, అప్పుడైతే నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే నా యూట్యూబ్ దయ వల్ల అయితే నేనైతే అన్నీ చూడగలిగాను అనమాట. ఎందుకంటే వీడియో తీసేది నేను ఇదే కాబట్టి ప్రతి ఒక్కటి నేను చూశానమాట, వీడియో కూడా తీసాను. చూసారు కదా. ఇప్పుడైతే నందగోళం లోపలికైతే వచ్చేసాము. నందగోళం వచ్చేసి ఇదే అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా మీరు కూడా. ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అమ్మవారు నేనక ఎల్లమ్మ కొడుకు మధ్య వాళ్ళకేగలేక లింగమ్మ ఇవాళ కాకున్నా రేపైనా రేపు కాకున్నా ఓనాడైనా ఎన్ని రోజులున్నా ఎన్ని గడియలున్నా ఎల్లమ్మ తల్లి లంద కోరాలి కన్నవాడు చూసింది కొడుక పరశురామ కన్నీరు తీసి ఎల్లమ్మ లంద కోరడు పోని ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ
పేరు చెప్పు ఆ ఇంట్లో కట్టం పెట్టిరాడు లందగోల మల్లన్న 10,000 శరణు 3 గుళ్ళున్నా ముద్దలింగమా చెల్లి పోషమ్మ తమ్ముళ్ళ పేరు అందరి పేరు చెప్పుకోవాలి. ఆరోజు పట్టుకోరు ఆరోజు పట్టుకోరమ్మా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే జోగెత్తడం అనమాట. అంటే ఎల్లమ్మ పండుగ చేసేవాళ్ళు ఇలా నందగోళం దగ్గర కంప్లీట్ అయ్యాక 5 లేదా 9 ఇళ్లలో బియ్యం అయితే అడుక్కోవాలన్నమాట. అలా అడుక్కున్న బియ్యంతో అయితే కొట్టం పెడతారు. నెక్స్ట్ కళ్యాణంలో అంటే సూర్యబోనం అయితే చేసి సూర్యబోనం అయితే ఎక్కిస్తారనమాట. మేమైతే 5 ఇళ్లలో బియ్యం అయితే అడుక్కున్నాం అనమాట. చూసారు కదా, పార్ట్ 1లో అయితే ఈ విధంగా ఉంది. పార్ట్ 2లో ఏంటి అనేది అయితే నెక్స్ట్ అయితే వీడియో వస్తుంది, చూసేయండి. బాయ్.